ఇదే విధంగా బీసీ వెల్ఫేర్ సెకండ్ ఇయర్లో జనరల్లో 90%, వొకేషనల్లో 98%. ఇదే విధంగా మా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కేజీబీవీలో చదివిన పిల్లలు ఫస్ట్ ఇయర్లో 72% పిల్లలు పాస్ అయ్యారు, వొకేషనల్లో 86%. ఇదే విధంగా కేజీబీవీ సెకండ్ ఇయర్లో జనరల్లో 82%, వొకేషనల్లో 94% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే మేము ఒకవేళ ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్తే ప్రైవేట్ అన్ఎయిడెడ్లో ఫస్ట్ ఇయర్లో జనరల్ క్రింద 77% పిల్లలు పాస్ అయ్యి, వొకేషనల్లో 65% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా సెకండ్ ఇయర్ ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్లో జనరల్ క్రింద 71% పిల్లలు, అలాగే వొకేషనల్ క్రింద 51% పిల్లలు పాస్ అయ్యారు. ఇదంతా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీ అందరికీ మేము ఇక్కడ ఒక కాగితం కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఒక ప్రెజెంటేషన్ కూడా ఇస్తాం. ఇదే విధంగా పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గర్ల్స్ పెర్ఫార్మెన్స్ బాయ్తో పోల్చిస్తే ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ స్టూడెంట్స్ హూ హ్యావ్ అపియర్డ్ దాంట్లో గర్ల్స్ 76.55% పాస్ అయ్యారు. పోయిన సంవత్సరం 74.05% పాస్ అయితే ఈ సంవత్సరం టోటల్ గర్ల్స్ 76.55% గర్ల్స్ పాస్ అయ్యారు. బాయ్స్ ఈ సంవత్సరం 60.16 పాస్ అయ్యారు. సో దిస్ టైమ్ ఆల్సో లైక్ లాస్ట్ ఇయర్ గర్ల్స్ హ్యావ్ అవుట్షైన్ ద పర్ఫార్మెన్స్ యాజ్ కంపేర్ టు ద బాయ్స్. ఇదే విధంగా ఈ అన్ని వెనక మీరు చూసుకుంటే టోటల్ తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అంటే ఎడ్యుకేషన్ విభాగం క్రింద నడిపించిన 36 జూనియర్ కాలేజెస్ పూర్తిగా స్టేట్లో ఎక్కువ శాతం పిల్లలు పాస్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్లో 92.73%, ఇదే విధంగా సెకండ్ ఇయర్లో 94.03%. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ ఇయర్లో 77.66% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా సెకండ్ ఇయర్లో 86.79 పిల్లలు పాస్ అయ్యారు. సో ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి చేపట్టిన మంచి మంచి ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ సెషన్లో అనౌన్స్ చేశారు. అందరూ ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ వైపు నుంచి ఒక మాట అందరికీ మీరు చెప్తే బాగుంటుంది. ఈ సంవత్సరం కీ వెల్ఫేర్ అంటే అందరు మన జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్లో అందరికీ మిడ్ డే మీల్ కూడా ఈ సంవత్సరం మొదలు పెడుతున్నాం. దాని క్రింద గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్లోనే 70 కోట్లు దాని క్రింద బడ్జెట్ ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఇదే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ విత్ మిల్క్ అండ్ రాగి జావా కూడా మొదలు పెడుతున్నాం. ఇదే విధంగా పోయిన సంవత్సరంకి పోలిస్తే ఈ సంవత్సరం ఫలితాలు కొంచెం పెరిగింది. దాని వెనక అంతా డిజిటల్ ఎక్విప్మెంట్ అంటే మన జూనియర్ కాలేజెస్లో పోయిన సంవత్సరంలో సుమారుగా 34 కోట్లు ఇన్వెస్ట్మెంట్తో మంచి డిజిటల్ డివైడ్ అదే బ్రిడ్జ్ చేస్తూ IFP కానీ కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది.